పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన నాయకుల ఆందోళన. కోటప్పకొండ ఈవో చంద్రశేఖర్ సూపరింటెండెంట్ శ్రీనుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇటీవల కోటప్పకొండలో గుండెపోటుతో మృతి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నాసరయ్య విధులు సక్రమంగా నిర్వహించడం లేదని నాసరయ్యకు మెమోలు ఇచ్చిన ఈవో చంద్రశేఖర్ సూపరింటెండెంట్ శ్రీను వేధింపుల వల్లే చనిపోయాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపణ. కోటప్పకొండలో నియమించే అర్చకుల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు అర్చకుల ఆరోపణ. తక్షణమే ఈవో చంద్రశేఖర్ సూపరింటెండెంట్ శ్రీనుని సస్పెండ్ చేయాలని డిమాండ్. కలెక్టర్ కృతికా శుక్లాకి వినతిపత్రం ఇచ్చిన పలువురు నరసరావుపేట జనసేన నాయకులు. అలాగే నష్టపరిహారం వాళ్ళకి చెల్లించి ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో చల్లా శ్రీనివాసరావు గారు, దాసరి చంద్రశేఖరరావు గారిని సూపరింటెండెంట్ అందరినీ కూడా సస్పెండ్ చేయాలని ఈరోజు మేము జనసేన పార్టీ తరఫు నుంచి కలెక్టర్ గారికి వచ్చి మెమోరాండం ఇచ్చాం. 13 ఏళ్లుగా విధి నిర్వహణలో చనిపోయిన నాసరయ్య గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగలేదు. ఒక వారం అయింది మేము ఇచ్చి అప్లికేషన్ కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారికి అన్ని విషయాలు తెలియజేశాం. అలాగే కలెక్టర్ గారు ఒక వారం గడువు అడిగారు, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. అలాగే కోటప్పకొండ మీద శానిటేషన్ కూడా కరెక్ట్గా లేదు. ఎవరైతే సందర్శకులు ఉన్నారో దేవుడి దగ్గర అది కూడా కరెక్ట్గా జరగట్లేదని అనేక ఆరోపణలు జరుగుతున్నాయి. ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాము. కాబట్టి తప్పకుండా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ మీడియా పూర్వకంగా అనేక శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేస్తున్న ఎవరైతే కొంతమంది అధికారులు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, ఏదైతే వాళ్ళ వ్యక్తిగతంగా పనులు చేయించుకోవటం, వారు ఏ పనులు అయితే వాళ్ళ వ్యక్తిగత పనులు చేయకపోతే బెదిరించటం ఇలాంటివి చేస్తున్నారు. అలాంటి అధికారులు కూడా వారి ప్రవర్తన మార్చుకోవాలని మా దృష్టికి వచ్చింది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. లేదంటే వాళ్ళ మీద కూడా మా పోరాటం ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని మేము సాక్ష్యాధారాలతో బయటికి తీసుకొచ్చి మీ మీద యాక్షన్ తీసుకునేటట్టుగా చర్యలు తీసుకొస్తాం. జై జనసేన. న్యాయం చేయాలి నాసరయ్య కుటుంబానికి.